సమర్పించుకొని తన సేవా జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. బైబిల్ ప్రకారము కొన్ని అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. అపోస్తలులు వాళ్ళు సేవకి ఎవరైతే వెళ్తామని నిర్ణయించుకొని ఉంటారో, ఎవరైతే సేవకు సమర్పించుకొని ఉంటారో వాళ్ళని అపోస్తలులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయడం మనం గమనించవచ్చు. కనుక దేవుని మహాకృపను బట్టి, దయని బట్టి మరి బాబుతో దేవుడు మాట్లాడి ఉంటాడు. చాలా మంది మనం అనుకోవచ్చు మరి ఆయన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, కానీ దేవుని విధానాలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఇక్కడ మనవరు కాదంటానికి వీలేదు. సో దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆ బిడ్డను మరి అభిషేకిస్తూ ఉన్నాను. అభిషేక తైలం వేసి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన ప్రియ కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు, నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, బాబుని మీరు ఆకర్షించుకున్నందుకు వందనాలు. ఈ లోకములో తీసివేయబడ్డ వాళ్ళని, వెర్రిలోని, పనికి మాలిన వాళ్ళని, నీచులను, అజ్ఞానులను మీ సేవకు పిలుచుకున్నారని తండ్రి మీ వాక్యం ద్వారా బయలుపరిచారు. తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ బిడ్డను మీరు పిలుచుకున్నందుకు వందనాలు. మీ సేవ పరిచయకు తండ్రి రోమపత్రిక 12:1 ప్రకారం సజీవ యాగంగా ఈ బిడ్డ సమర్పించుకొని మీ రాజ్య విస్తరణ కొరకు అతని పని చేటుకు యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాను. అపోస్తలుడుగా ఈ బిడ్డ ప్రభువా బలమైన సేవా పరిచర్య చేటుకు యేసు క్రీస్తు నామములో బిడ్డను దీవిస్తున్నాను. తండ్రి, ఈ బిడ్డ ఇంకా జీవించబోయే జీవితం మీ నామ మహిమార్థమై ఉండటానికి కృప చూపించు. మీ నామ ఘనత కొరకు ఉండటానికి కృప చూపించు. తండ్రి, అభిషేకించబడిన కేరుబు వలె నీ కుమారుడు బలమైన సేవా పరిచర్య చేస్తూ లక్షల ఆత్మలు సంపాదించుకుంటూ మీ నామ మహిమార్థమే నా తల్లి జీవించుటకు సహాయమును చేయమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ బాబుని అభిషేకించాను తండ్రి. బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.